నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కళను సాకారం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంకళ కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఎల్ఎస్ ఏ కార్యదర్శి ప్రకాష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు బాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, నేను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసి నేడు ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ స్కూల్స్ పై చదివితే మంచి అవకాశాలు రావనే అపోహలను తొలగించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సమాజానికి ఒక సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వారు అనుకున్న లక్ష్య సాధనలో వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే విధానంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం ఆధారపడి ఉందని, లక్ష్య సాధన ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టాలను ఓర్చి స్కూల్ కి పంపడం జరుగుతుందని, ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పేరు నిలిపేలా ఇష్టంతో కూడి కష్టపడి విద్యను అభ్యసించారు. విద్యతో పాటు క్రీడలు కూడా తగిన మేర ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మనం నిర్వర్తించే విధుల పట్ల క్రమశిక్షణ, నిబద్ధత కలిగి ఉంటారన్నారు. మరొకసారి మీతో సమయం గడపడం కోసం రావడం జరుగుతుందని, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి భవిష్యత్తు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. మన దేశం చాలా 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 అభివృద్ధి చెందుతుంది అని ఆయన చాలా దూరాలోచనతో బాలల గురించి ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉండేవారు. బాలలకు ఇచ్చిన ప్రాముఖ్యతని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం బాలల దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. అయితే బాలల దినోత్సవం రోజు మనం ఏం చేయాలి? ఆడుకోవాలా? ఏం చేయాలి? ప్రోగ్రామ్స్ చేసుకోవాలా? మీరు చెప్పాలి. నేను ఇంత టైం మీతో నేను ఎందుకు స్పెండ్ చేస్తున్నానంటే మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక పాప ప్రోగ్రామ్ ఇచ్చింది, చూసారా? అందరూ చాలా బాగా చేసింది కదా. అమ్మాయి పేరు యశోద. బాగుందా? తర్వాత ఇంకొక చిన్న పిల్లలు చాలా ముద్దుగా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వచ్చారు. అది బాగుందా? బాగుందా లేదా? చాలా బాగుంది. తర్వాత ఇంకొక అమ్మాయి ఇప్పుడే ఒక డాన్స్ చేసింది. అమ్మాయి పేరు రైటింగ్స్లో వచ్చి ఉంటారు, కొందరు ఎలక్యూషన్ వచ్చి ఉంటారు, కొందరు స్పోర్ట్స్ వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు కొన్ని ప్రైజెస్, సర్టిఫికేట్స్ ఇస్తాం. దాని ద్వారా వాళ్ళల్లో కొందరికి ఏమేమి టాలెంట్స్ ఉంటాయని మీకు తెలుస్తాయి. ఆ టాలెంట్స్ని మీరు కూడా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలానే ఈరోజు మీరు మీటింగ్లో డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడంని చూశారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీతో మాట్లాడుతున్నారు, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ డిస్ట్రిక్ట్ హెడ్ ఉన్నారు, చైల్డ్ రైట్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, అలానే సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ చూసి మీరు కూడా ఆ స్థానంలోకి వెళ్ళాలి అని మీరు కూడా మోటివేట్ అవుతారు. అందుకే మీకు ఈరోజు అడ్రస్ చేయడానికి ఎంతో కొంత సొసైటీలో సక్సెస్ సాధించిన వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు. ఒక రకంగా చూడాలి అంటే ప్రతి సంవత్సరము ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా బాలల యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియజేయడం, వాళ్ళ టాలెంట్స్ని అందరి ముందు పెట్టడం, వాళ్ళని మరింత టాలెంటెడ్గా చేయడానికి మనం ప్రయత్నం చేయడం, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని సమాజంలో మంచి స్థానాల్లో ఉండడానికి ఇదొక అవకాశంగా మనం భావిస్తూ ఉంటాం. ఈరోజు మనకి ఈ ఆడిటోరియంలో ఉన్న గ్రూప్లో మేజర్గా 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి పిల్లలు, ఒక గ్రూప్ పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యతల్లో ఉన్న తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్స్. పిల్లల గురించి మనకి బాగా తెలియాలి అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళు గ్రేట్ ఇమిటేటర్స్. ఇంతకుముందు సిరిచందన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మాయి మాత్రం చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తుంది. అది కూడా అమ్మాయికి కాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంది.
అమ్మాయి ఎవరంటే అమ్మాయి కన్నా ముందు డాన్స్ చేసిన యశోద. నేను ఆ యశోదని అలానే చూస్తూ ఉన్నాను. అమ్మాయి ఆ ఫుట్ మూమెంట్స్ అనమాట. అంటే ఆమె షీఈ్ ఆల్సో డాన్సర్, అయినా ఆ పాప ఎలా డాన్స్ చేస్తుంది అని అలా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. డెఫినెట్గా ఈరోజు ఆమె పెర్ఫార్మెన్స్లో కొన్ని స్టెప్స్ ఆమె మైండ్లో రికార్డ్ అయిపోతాయి. సో పిల్లలు వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా కానీ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్తో ప్రభావితం అవుతారు. సో చాలా చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేసే బాధ్యతలో అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు కాబట్టి మనల్ని మనము ది బెస్ట్గా చూపించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూసే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా నడవడిక చూపిస్తున్నారో, ఎలాంటి భాషని వాడుతున్నారో, ఎలాంటి మోరల్స్ని వాళ్ళు ఆచరిస్తున్నారో అన్నీ కూడా వాళ్ళ మైండ్లో రికార్డ్ అయిపోతాయి. ఇక్కడ చాలామంది 8th and 9th పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కొందరు టీచర్స్ మీకు బాగా గుర్తుండిపోతారు. ఆ టీచర్ డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కానీ, అతను మాట్లాడే విధానం వల్ల కానీ, అతను మీ అందరినీ డిసిప్లైన్లో పెట్టే విధానం కానీ, లేకపోతే ఆయన మీతో టీచింగ్ స్కిల్స్ కానీ ఏదో ఒకటి. సో మనకి తెలియకుండానే వాళ్ళని మనం ఫాలో అయిపోతూ ఉంటాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న పిల్లల్ని బర్త్ స్టేజ్లో మనం నర్చర్ చేసే రెస్పాన్సిబిలిటీలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా ద బెస్ట్ చూపించాలి. సో అంగన్వాడీ టీచర్స్గా మీది యాక్చువల్గా చాలా పెద్ద బాధ్యత. ఆల్మోస్ట్ ఒక 10 పిల్లల్లో స్టెబిలైజ్ అయిపోతే ఏ టైంలోనైనా ఏ రకమైన టాలెంట్స్ అయినా వాళ్ళు రీకోప్ చేసుకోగలరు. బట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సరిగా లేకపోతే మోరల్ వాల్యూస్ ఉండవు, మంచి బిహేవియర్ ఉండదు, మంచి హ్యాబిట్స్ ఉండవు, దానికి సంబంధించిన అదర్ యాక్టివిటీస్లో కూడా వెనకబడతారు. సో దయచేసి మీ అందరూ ప్రతిరోజు మీ డ్యూటీ స్టార్ట్ చేసే ముందు మీకు మీరుగా మీరు నిర్వహిస్తున్న బాధ్యతని గుర్తు చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు మీరే మోటివేట్ అయిపోతారు. లర్నింగ్ కెపాసిటీ ఈజ్ మచ్ మోర్. ఆ లర్నింగ్ కెపాసిటీని మనం డిఫైన్ చేయలేమట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఈఓ గారికి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చెప్పారనుకోండి, నాకు కూడా చెప్పామనుకోండి, మా అండర్స్టాండింగ్ కొంత లిమిటెడ్గా ఉంటుంది. బట్ పిల్లలకి కానీ చెప్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. సో మీ 14 years వరకు మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది. అలానే అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల పిల్లలు మంచి అయినా చెడైనా చాలా త్వరగా నేర్చుకుంటారు. పెద్ద అవుతున్న కొలది మనకి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, ఇంటెలిజెన్స్ దాన్ని ఏమంటారు అప్లికేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది, అలానే మనకి మెమరీ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఒక పిల్లల్లో ఉండాల్సింది ఏంటి అని అంటే ముఖ్యంగా అంత మెమరీ, అంత ఇంటెలిజెన్స్, అంత క్యాచింగ్ కెపాసిటీని యూజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఉండాల్సింది, అబ్దుల్ కలాం గారు కూడా ఆయన రచనలో కూడా చాలా చెప్తా ఉండేవారు, దాన్ని ఇంక్విజిట్నెస్ అంటారు. తెలుగులో ఏమంటారు? జిజ్ఞాస. సో పిల్లలందరిలో కూడా తెలుసుకోవాలి అనే తపన ఉండాలి. అది ఒక మంచి చైల్డ్, హెల్దీ చైల్డ్ యొక్క లక్షణం.